ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు మీకు ఇలాంటి నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. ఇక్కడ చూడొచ్చు, మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. అది కూడా మనకి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులో అయితే పెట్టడం జరిగిందండి. సో ఈ వెబ్సైట్ ద్వారా అయితే మనం నోటిఫికేషన్ చూడొచ్చు. ఇక్కడ చూడండి, మనకి రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెక్నికల్. సో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెక్నికల్ పోస్ట్కి అది ఎక్కడుందంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్. సో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ మంగళగిరిలో ఉందండి. సో అక్కడ కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే ఉద్యోగాలు తీస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిస్ అంటే ఇయర్లీ అనేది రెన్యువల్ ఉంటుంది. సో 1 year కాలానికి తీసుకుంటారు ఇనీషియల్గా. సో వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి, మన దగ్గర ఉన్న పనితనం బట్టి దాన్ని అయితే ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కాంట్రాక్టే కదా అని వదిలేయొద్దండి. సో అప్లై చేస్తే రేపొద్దున ఎక్స్పీరియన్స్తో మీకు మార్క్స్ అనేవి కన్సిడర్ చేయడం జరుగుతుందండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెక్నికల్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండ్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కాంట్రాక్ట్ బేసిస్లో ఉద్యోగాలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనికి ఒక వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగిందండి, http:/apmsrb.ap.gov.in/msrb. అది కూడా మనకి డేట్స్ ఇచ్చారు. 1/9/2025 అంటే ఈ రోజు నుండి, సోమవారం నుండి 15/9/2025 వరకు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉందండి. అది కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆఫ్లైన్లో ఎటువంటి అప్లికేషన్లు తీసుకొనబడవు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 48 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెక్నికల్ పోస్టు. నెక్స్ట్ ఇది మెరిట్ బేస్ మీద అయితే తీస్తారండి. మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ అండర్ దిస్ నోటిఫికేషన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 1 year. సో ఆ మెరిట్ లిస్ట్ ఏదైతే తీసారో అది 1 year వరకు అయితే వ్యాలిడిటీ అయితే ఉంటుంది, లేదా నెక్స్ట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసే వరకు అయితే ఉంటుందండి. సో ఇక్కడ చూడండి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెక్నికల్ 48 పోస్టు, 48 అండి, మొత్తం 48 వేకెన్సీస్. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఎంత ఇస్తారంటే శాలరీ 55,350 రూపాయలు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి నెల. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కాంట్రాక్ట్. దీనికి వచ్చి క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎంబీబీఎస్ డిగ్రీ విత్ ఏపీఎంసీ రిజిస్ట్రేషన్. ఏపీఎంసీ అంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలండి. అదర్ స్కిల్స్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టైపింగ్ స్కిల్స్. సో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అలాగే టైపింగ్ స్కిల్ ఉండాలండి. దీనికి ఏజ్ వచ్చి బిలో 60 years ఫర్ ఆల్ కేటగిరీస్, అంటే ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా సరే, ఇంకెవరికైనా సరే 60 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అంటే 18 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండాలండి. సెలక్షన్ ప్రొసీజర్ చూడండి, టోటల్ అయితే 100 మార్క్స్కి ఉంటుంది. మనకి ఎంబీబీఎస్ డిగ్రీలో మార్క్స్ వచ్చిన మార్క్స్ని బట్టి దాన్ని 75% కాల్కులేట్ చేస్తారు. అలాగే ఒక 10 మార్క్స్కి ఏమో వెయిటేజ్ ఇస్తారు మనకి, మనం పాస్ అయిన ఇయర్ నుంచి. అంటే ఒకవేళ డిగ్రీ మనం 2020లో పాస్ అయ్యామనుకోండి, 21కి 1 మార్కు, 22కి 2 మార్కులు, 23కి 3 మార్కులు, 24కి 4, 25కి 5 అలా మార్కులు అనేది కౌంట్ చేస్తారు. అవి మ్యాక్సిమం 10 మార్క్స్ వరకు, 75 + 10 85. సో ఇంకొక 15 మార్క్స్ ఉన్నాయి కదా, ఈ 15 మార్క్స్ ఏం చేస్తారంటే మనకు కాంట్రాక్ట్ సర్వీస్లో ఎక్కడైనా మనం వర్క్ చేసి ఉంటే కనుక, సో ఆ 15 మార్క్స్ అక్కడ కాంట్రాక్ట్లో అయితే మనకు వస్తే మనకి యాడ్ చేస్తారండి. సో అవి కోవిడ్లో చేసుంటే కనుక దానికి సంబంధించి అపాయింట్మెంట్ లెటరు, అటెండెన్స్ సర్టిఫికేటు, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ అనేది చూపించాలండి. ఇక్కడ చూడండి, కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజ్ ఇచ్చారు. ఒకవేళ ట్రైబల్ ఏరియాలో 6 months చేస్తుంటే కనుక 2.5 మార్క్స్, 1 year చేస్తుంటే 5 మార్క్స్ వస్తాయి. రూరల్ ఏరియాలో కనుక చేస్తే 6 monthsకి, ప్రతి 6 monthsకి 2 మార్క్స్. అర్బన్ ఏరియాలో చేస్తే 1 మార్క్ అండి. సో అలాగా ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది ఇలా కన్సిడర్ చేస్తారు. కాబట్టి మీరు ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఉంటే కనుక, లేకపోతే నో అని పెడతారు. ఉంటే కనుక ఖచ్చితంగా అయితే పెట్టండి. చూడండి, ఇక్కడ COVID-19కి మంత్లీ అటెండెన్స్ సర్టిఫికేటు అండ్ బ్యాంక్ స్టేట్మెంటు ఇండికేటింగ్ పేమెంట్ ఆఫ్ మంత్లీ రెమ్యునరేషన్ అలాంగ్ విత్ COVID-19 సర్వీస్ సర్టిఫికేట్. అంటే సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఎక్స్పీరియన్స్ అండి. నెక్స్ట్ వచ్చి హౌ టు అప్లై, అంటే ఎలా అప్లై చేయాలి. మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు కదా, ఈ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. మనకి 15వ తారీఖు వరకు అయితే టైం ఉందండి. సో ఓసీ క్యాండిడేట్స్ వచ్చి 1000 రూపాయలు అయితే ఫీజు పే చేయాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉన్నారో, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిఫరెంట్ ఏబుల్డ్, వీళ్ళందరూ కూడా 750 రూపాయలు అంటే 750 రూపీస్ అయితే
పేమెంట్ చేయాలండి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, మొబైల్ వ్యాలెట్ పేమెంట్ ద్వారా అయితే మీరైతే ఖచ్చితంగా ఇది చేసుకోవచ్చండి. ఆన్లైన్లో ఫీ అనేది. సో ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు చూసుకోండి, అక్కడ హోమ్ పేజ్ వస్తుంది. ఆ హోమ్ పేజ్ వచ్చిన తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ది పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. సో ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే అది కూడా మెన్షన్ చేయాలి. సో మనకైతే అక్కడ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అనేది మన మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. కాబట్టి మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. సర్టిఫికేట్స్ టు బి అప్లోడ్ ఆన్లైన్. మనం ఏమి అప్లోడ్ చేయాలో చూడండి. ఆన్లైన్లో లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. 10th క్లాస్ మార్క్ లిస్ట్ అదే అప్లోడ్ చేయాలి. అలాగే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనం ఏదైతే చదువుకున్నామో స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ స్టడీ సర్టిఫికేట్స్ పెట్టాలి. లేని పక్షంలో రెసిడెన్స్ సర్టిఫికేట్ పెడతారు. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ 10+2 ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, డిగ్రీ వొకేషనల్, డిగ్రీ ప్రొవిజనల్, అలాగే పీజీ సరే ఏమున్నా కానీ మార్క్స్ మెమో అయితే పెట్టాలి. నెక్స్ట్ వచ్చి ఎంసీ అంటే మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సంబంధించి మనం రిజిస్ట్రేషన్ అయ్యిందా, ఒకవేళ రెన్యువల్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేటు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ అంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సదరం సర్టిఫికేట్ పెట్టాలి. అలాగే సోషల్ స్టేటస్ అంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్ ఎవరికన్నా ఉంటే కాంట్రాక్ట్ సర్వీస్లో చేసినట్టు వాళ్ళు రెస్పెక్టివ్ అథారిటీతో సైన్ చేయించి పెట్టాలి. అలాగే కోవిడ్-19లో ఎవరైనా చేసుంటే కనుక దానికి సంబంధించి సర్వీస్ సర్టిఫికేట్, బ్యాంక్ స్టేట్మెంట్, మంత్లీ రెమ్యునరేషన్ అనేది పెట్టాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఏంటంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీలో వర్క్ చేయాలండి. సో బాన్ఫైడ్ హెడ్ క్వార్టర్స్లో కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ మీరు అప్లై చేస్తున్నప్పుడు ఏమైనా ఇష్యూస్ వస్తే కనుక ఆన్లైన్లో 9492619809కి ఫోన్ చేసి మీకున్న డౌట్స్, క్లారిఫికేషన్స్ అన్నీ తీసుకోవచ్చండి. అది కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు అయితే వర్కింగ్ డేస్లో అయితే మీరైతే ఫోన్ చేయాలి. ఇక్కడ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ నుంచి వేకెన్సీస్ 48 అండి. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెక్నికల్. సో దానికి సంబంధించింది. ఇక్కడ కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది పెట్టడం జరిగిందండి. సో దీన్ని ఫిల్ చేసేసి ఎవరైనా కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్ క్లెయిమ్ చేయాలనుకుంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి ప్రతిదీ క్లియర్గా. అలాగే ఇక్కడ మీకు సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా ప్రైవేట్గా చదువుంటే కనుక స్టడీ లోకల్గా లేకపోతే ప్రైవేట్గా చదువుంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయండి. సో మీకు ఇక్కడ apmsrb.ap.gov.in అనేది వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్ గవర్నమెంట్దండి, అఫీషియల్ వెబ్సైట్. సో దీనిలో నోటిఫికేషన్స్ అంటే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఇప్పటివరకు చెప్పిందంతా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే కనుక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెక్నికల్ అండర్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అన్న కాంట్రాక్ట్ బేసిస్. సో 1 సెప్టెంబర్ 2025 నుంచి 15 సెప్టెంబర్ 2025 వరకు ఉంది. ఒకవేళ నోటిఫికేషన్ కావాలంటే డౌన్లోడ్ హియర్ కొడతాం. ఒకవేళ ఆల్రెడీ మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ వస్తే లాగిన్ అవుతాం. లేదు కొత్తగా రిజిస్టర్ అవ్వాలంటే కనుక రిజిస్టర్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇందాక ఏదైతే అనుకున్నామో అవన్నీ ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఈమెయిల్, పాస్వర్డ్, క్యాప్చా టైప్ చేసి ఇక టిక్ పెట్టి రిజిస్టర్ క్లిక్ చేస్తే అవుతుందండి. సో దాని తర్వాత కంటిన్యూ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో మీరు లేట్ చేయకుండా అప్లై చేయండి. లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడవద్దు, ఆన్లైన్లో ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. సో మన ఛానల్ కనుక నచ్చితే మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్ ఆర్సీజే. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ మీద క్లిక్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్ అయితే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.